వాడు పటిష్టత లేని వాడిగా అయిపోతాడట, తీసిపోతాడని కరెంట్ స్తంభంలాగా. ప్రవక్త అన్నాడు, ఒక 100 వోల్టేజ్ మెగావాట్లు పవర్ ట్రాన్స్ఫార్మర్ తాగితే ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి అంత పవర్ అవసరం లేదండి. ఒక 2-3 మెగావాట్లు కలిపి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ కరెంట్ ఇవ్వడానికి మెగావాట్లతో ఇస్తారనమాట వైర్లు. ఆ వైర్ని పట్టుకుంటే చాలా ఒక వ్యక్తి బూడిదైపోతుంది. నేను చూసాను 2-3 సార్లు వీడియోలు. ఒక వ్యక్తి అలా ఆ వైర్ని పట్టుకుంటే ఒక పెచ్చోడు పైకి ఎక్కేసి ఆ వైర్ని పట్టుకున్నాడు. పట్టుకున్నట్టు మొత్తం మాడి మసిపి కింద పడిపోయింది. ఒక 2-3 మెగావాట్లు ఉన్న కరెంట్ వైర్ పట్టుకుంటేనే మాడి మసి కింద పడిపోయాడు. ఇప్పుడు ఒక 100 మెగావాట్లు కలిగిన ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? అలాంటి ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతాడు సాతాను. ఈ జనాంగాన్ని చూస్తే, ఈ మెల్కీసెదెకు యొక్క సహవాసాన్ని చూస్తే, ఈ మెల్కీసెదెకు యొక్క వంశవాళ్ళని చూస్తే వాడు ఆ విధంగా స్తంభించిపోతాడట. అంటే అంత పవర్ఫుల్ మనుషులు ఈ యొక్క మెల్కీసెదెకులో భాగమైన వారు. హల్లెలూయా. కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఇది కొంచెం మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ ఉదయకాలమున మనం కొద్ది సమయము మాత్రమే మన యొక్క ధ్యానములు ముగించ ప్రయత్నించడము. అయితే వాక్యము ద్వారా క్రీస్తును గొప్ప చేయడం చూచాను. వాక్యము ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, మనం ఎక్కడ ఎందులకు ఉన్నామో, క్రైస్తవం అనగా ఏమిటి అన్న విషయములను వాక్యమును ధ్యానించడం ద్వారా చూచాను. మరియు విశ్వాసం అనేది వినుట దేవుని వాక్యము ద్వారా కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఎలా వస్తుందండి విశ్వాసం? వినుట ద్వారా వస్తుందట. ఏది వినటం వల్ల నీకు విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే, నేరుగా క్రీస్తు వచ్చి నీతో మాట్లాడాలట. అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుందట. క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమును మాట్లాడుతూ ఉండగా, వాక్యమును విడుతూ ఉండగా నీకు విశ్వాసం కండరాలు విరిగిపోతాయి. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే వాక్యాన్ని గొప్ప చేయడానికి చూస్తామో, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఎందుకు మనము క్రైస్తవంలో ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఈ విషయాలన్నీ మనము వాక్యం ద్వారా వింటా ఉన్నప్పుడు మనం విశ్వాసంలో బలము పొందుకుని పూర్తిగా దెయ్యమును ఓడించే స్థితిలోకి మనం వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంటే వాక్యమును క్రీస్తును మనం గొప్ప చేయాలి. గొప్ప చేసిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడో చూడాలి. అసలు ఎందుకొరకు మనం క్రైస్తవంలోకి వచ్చామో కూడా తెలుసుకోవాలి. చాలా సబ్జెక్ట్ ఉందన్నమాట. ఊరకనే మన మీద కూర్చుని వెళ్ళిపోయామా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను చెప్పడానికి మనకు లేదు. ప్రవక్త ఏమన్నాడంటే ఈ విషయాలని మనకు తెలియాలి. చదువుకున్నవాడు స్కూల్కి వెళ్తే అసలు ఆ పుస్తకాల్లో ఏమున్నాయో, ఏ సబ్జెక్ట్ ఉందో, ఏ సిలబస్ ఉందో ఇవన్నీ తెలిస్తేనే వెళ్ళి పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతాడు. పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంటే బుక్లో ఏముందో తెలియాలి, ఏ చాప్టర్ ఉందో తెలియాలి, ఏ ఉద్దేశం ఉందో దాంట్లో తెలియాలి. ఈ ఎంత బుక్లో ఉన్న మొత్తం ఓల్డ్ ప్రణాళిక అంతా మనం పట్టుకుంటే ఎగ్జామ్లో అతను ఏం రాయాలో అతనికి అర్థమైపోతుంది. ఆ ప్రశ్నకి జవాబు రాస్తాడు. లేకపోతే ఆ బుక్కే చదవకుండా, ట్రైనింగ్ లేకుండా, ఏమి లేకుండా వీళ్ళు ఎగ్జామ్లో కూర్చుండి ఆ కంజోకి కూర్చుని ఆల్మొక్కలు ఎల్మొక్కలు చూసి వచ్చి ఎత్తరెత్తి రేపు వచ్చి ఎత్తపడి జరిగిన కూడా అలా ఉంటుంది. ఎత్తపడిపోయి మొక్కలు చూస్తాం, కింద బాదుకుంటాం, మన గుండెలు బాదుకుంటాం. అయ్యో వెళ్ళిపోయావా వధువా, నన్ను వదిలిపెట్టేసి అంటే నేను శ్రమలో ఉండిపోయాను అనమాట అని బాధపడి ఏడ్చి ఎన్ని గుండెలు బాదుకున్నా మళ్ళీ సమయం రాదిక. హల్లెలూయా. అయితే మనం ఖచ్చితంగా వాక్యం ద్వారా క్రీస్తును హైలైట్ చేయాలి. వాక్యం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో చూడాలి. వాక్యం ఇక్కడ ఎందుకొరకు మనం క్రైస్తవంలోకి వచ్చామో కూడా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం వాక్యంలో పోయి మార్నింగ్ చూసాం అబ్రహాం జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు, ఆ యొక్క ఇస్సాకు జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు, యాకోబు జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు, యోసేపు జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు. ఏం చేస్తున్నాం? అది వాక్యంలో ఆయన ఏమై ఉన్నాడో చూస్తున్నాం. వాక్యంలో ఆయన ఏమై ఉన్నాడు, ఏ విధంగా కనబడుతూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకొరకు మనం క్రైస్తవంలోకి వస్తూ ఉన్నాం కూడా చూస్తూ ఉన్నాం. అసలు మన పాత్ర ఏంటి, మన లైఫ్ ఏంటి, మన జీవితం ఏంటి, అసలు మన స్థానం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే కానీ అసలైన విషయాలు పట్టుకోలేము. ఇప్పుడు మీ యొక్క బైబిల్లోని పేజీలను ఇలా తిప్పండి. అయితే మనమందరి కొరకు వాక్యం తెరిచేవాడు ఆయనే, మన క్రీస్తు. తమ యొక్క దర్శనముల యందు వారు జగత్తుత్పత్తికి ముందే ఉన్న వధించబడిన గొర్రె పిల్లను ఏమని చూపెను?
మరియు నేను చూడగా భూమి మీద పరలోకమందును ఆ యొక్క గ్రంథం విప్పుటకు యోగ్యులైన వారు ఎవరు లేరు, విప్పగలవారు, ఆ ముద్రను తీయవారు నాకు కనబడలేదు. అప్పుడు ఆయన ఒక గొర్రెపిల్లను చూశాడు, యోహాను. ఆయన భూమికి పునాదులు వేయబడక ముందే ఏర్పరచబడిన వధించబడిన గొర్రెపిల్ల. ఎవరండి? భూమికి పునాదులు వేయకూడదు ముందే ఏర్పరచబడ్డదంట గొర్రెపిల్ల. కానీ మనకు ప్రకటన గ్రంథంలో కనపడింది, చివరిలో కనపడింది. కానీ ఈ యొక్క గొర్రెపిల్ల అసలు భూమికి పునాదులు వేయబడక ముందే, ఎప్పుడు సామెతలో చదివాం, అసలు సృష్టి ఆరంభమున ముందే ఆయన సృజించబడ్డాడు, ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఆ గొర్రెపిల్ల అప్పుడు ఉంది. ఆ ఏర్పరచబడిన వధించబడిన గొర్రెపిల్ల వచ్చి సింహాసనాసీనుడైన వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకొని మరియు ఆ ముద్రను విప్పి గ్రంథాన్ని తెరిచారు. ఇప్పుడు ఆయన గ్రంథకర్తగా ఉన్నాడు. మనము గ్రంథంలోనికి వెళ్ళటకు ముందుగా ఆయనకు ఒక మాటను చెప్తాం. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టండి. అటు ఇటు మీ ఆలోచన వెళ్ళవద్దు. కొంచెం జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెడితే కొన్ని విషయాలు మీకు ఈ రాత్రి అర్థమవుతాయి. దానికోసం నేను కష్టపడతా ఉన్నాను, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ యొక్క విషయం మనం పట్టుకోవాలి, అర్థమవ్వాలనే ఉద్దేశంతో, కొంచెం లోతుగా మిమ్మల్ని నడిపించాలనే ఉద్దేశంతో నేను తీసుకెళ్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఒక చిన్న పునరాచనతో ఒక చిన్న లేఖన భావం చూస్తాము. హెబ్రీ పత్రిక నందు నిరీక్షణ గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడడం జరిగింది. జరిగిపోయిన కాలమందు దేవుడు ఇజ్రాయేల్తో ప్రజలతో వ్యవహరించిన విధమును గురించి చదువుతాం. తరువాత మన కొరకు విస్తరించబడిన వాగ్దానం గురించి తెలుపుతూ పూర్వం జరిగిన అనేక సంగతులను మనకు వివరించుచు వాటిని బట్టి మనం నిరీక్షణ విషయంలో గొప్ప నమ్మకం కలిగి ఉండుటకు నడిపిస్తూ ఉంది. ఆ దినములలో దేవుడు జరిగించిన కార్యమును చూడగా అవి ఆ దినములలో తన యందు నమ్మకి కలిగిన ప్రజల కొరకు చేయబడినవి. అంటే ఆ దినములలో అందరి కోసం దేవుడు చేయలేదండి. దేవుడు కార్యాలు చేసేది అందరి కోసం కాదు. ఆ దినముల్లో ఎవరి కోసం చేశాడంటే, ఆ దినముల్లో ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారో, ఎవరైతే వాక్యం యందు నమ్మకం ఉంచుతున్నారో, ఎవరైతే ఆ వాక్యాన్ని బట్టి నడవాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారో అలాంటి వారి కోసమే కార్యాలు చేస్తున్నాడు దేవుడు అని. ఆమేన్. హల్లెలూయా. అంటే లెక్కన అందరి కోసం దేవుడు కార్యాలు చేయాలని కూడా లేదనమాట. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి, దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేసి ఒక నిబంధనని ఏర్పరచుకొని దానిని ఆయన సంతానానికి ఎప్పటికీ దానిని ఇచ్చుటకు నిర్ణయించాడు. చూసారా, దేవుడు ఒట్టు పెట్టుకొని ప్రమాణము, ఎవరినైతే ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేయనప్పుడు తమకంటే గొప్పవారని ఒట్టు పెట్టుకుంటారట. కానీ దేవుని కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు దేవుడు కంటే గొప్పవారు మరి ఎవరు ఉండరు కనుక తన పైన ఆయనే ఒట్టు పెట్టుకొని, కనుక ఆయనే తానే అబ్రహాముతో చేసిన నిబంధన ఇప్పుడు నెరవేరవలసి వచ్చేను. ఇది చాలా డీప్ గా మాట్లాడుతున్నాడు, కలగలుపులు మాట్లాడుతున్నాడు ప్రవక్త. కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకపోతే దాటిపోతాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అబ్రహాముతో చేసిన నిబంధన ఒట్టు పెట్టుకుని చేశాడు ఆయన. దేవుడే తనకు తాను పైన ప్రమాణం చేసి మరి చెప్పాడు. అబ్రహాంతో ప్రమాణం చేశాడు. ఒక మనిషితో దేవుడు ప్రమాణం చేశాడు. ఎలా ప్రమాణం చేశాడంటే, ఆయనే మీదే ఒట్టు పెట్టుకుని మరి చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రమాణం అంట, ఆ నిబంధన అంట ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అన్నాడు. అంటే ఇప్పటివరకు నెరవేరలేదా? ఇప్పటివరకు దేవుడు చేసిన ప్రమాణం నెరవేరలేదా? ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అన్నాడు ఈయన. అంటే దీనికి ఫాస్ట్ టెన్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా చెప్తున్నాడంటే, ఇప్పుడు జరగవలసి ఉన్నది, ఇప్పుడు జరుగుతాది, ఇప్పుడు ఈ కాలంలో జరగవలసిన ప్రమాణం ఇది. అందుకే దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. అబ్రహాముతో ప్రమాణం చేసిన ప్రమాణం ఇప్పుడు నెరవేర్చడం సంగతి ఏంటండి? ఇప్పుడు నెరవేరడం ఏంటి? మనం కొంచెం ఎదరికెళ్దాం. దేవుడి పరిశుద్ధులారా, మీ కొరకు వేయబడిన యొక్క గొప్ప పునాది ఎంత పరిపూర్ణమైనది గ్రహించారా అంటున్నాడు ప్రవక్త. అంటే అది ఎంత పరిపూర్ణమైన ప్రణాళికో, అది ఎంత పరిపూర్ణమైన పునాదో ఇప్పుడు ఈ మెసేజ్ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎగిరి వదిలేసేద్దాం. అంత అద్భుతమైన మెసేజ్ అండి, చాలా అద్భుతమైన మెసేజ్. కంప్లీట్ అవ్వదేమో, సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణము
ఒట్టు పెట్టుకొని చేసిన ప్రమాణం నీ కొరకు నా కొరకు చేశాడు ఆయన. ఒక అన్యజనుల సంబంధమైన వధువు కొరకు దేవుడు ప్రమాణం చేశాడు. ఇప్పుడు ఆ ప్రమాణము నెరవేరవలసిన గడియ ఇప్పుడు మన మధ్యలో ఉన్నదట. ఆమేన్, హల్లెలూయా. మీ కొరకు పరిశుద్ధులారా, ప్రవక్త ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. దేవుని పరిశుద్ధులారా, మీ కొరకు వేయబడిన ఆ యొక్క పునాది ఎంత పరిపూర్ణమైనది గ్రహించారా? చాలా మధురంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఉప్పొంగుకోద్దు వధువు మాట. మనము గనుక ఈ అంశంతోనే ముందుకు వెళ్ళినట్లయితే నిజమైన వివేకముతోనూ నెమ్మదితోనూ ఉండి మనము కూడా ఎన్నడూ కూడా ఉద్వేగపడకుండా, విశ్వాసమును మనలను ఎన్నడూ త్వరపెట్టదు. విశ్వాసమునకు తెలుసు తాను దేనిని గురించి మాట్లాడుచున్నాడో. హల్లెలూయా. నిజంగా ప్రత్యక్షత మనకు వస్తేనంటండి, ఏ విషయంలో కూడా మనం తొందరపడమంట, ఉద్రేకపడమంట, కంగారు పడమంట. ఎప్పుడు కూడా కంగారు పడకుండా ఒక పరిస్థితి, ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు ఎంత విశ్వాసంగా నిలకడగా మనం ఉండగలుగుతామో అంత విశ్వాసంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసం మనల్ని ఎప్పుడు కూడా త్వరపెట్టదట. ఏంటంటే విశ్వాసం మనల్ని ఎప్పుడు కూడా త్వరపెట్టదట. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాడు చూడండి ప్రవక్త. విశ్వాసం ఎలా త్వరపెట్టదంటే, ఆ విశ్వాసం తెలుసంట అతను ఏమై ఉన్నాడో, ఏం మాట్లాడబోతున్నాడో, ఎలా ఉండాలో ఈ విశ్వాసం కలిగిన వ్యక్తికి తెలుసండి. గబాను తొందరపడ్డు. మన యజమానుడు దేని గురించి ఉద్రేకపడలేదని మనకు తెలుసు. ఒక మనుష్యుడు చనిపోయి గుహలో సమాధి చేయబడి ఉంటే ఆయన ప్రశాంతంగా ఒక ఎత్తైన బండ మీద కూర్చుని యెరూషలేము వైపు చూస్తున్నాడట. అక్కడ లాజర్ అనే వ్యక్తి చచ్చిపోయాడు. లాజర్ అనే వ్యక్తి చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. ఆ కుటుంబంలోనే భోజనం చేసిపోడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసేవాడు. అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న సన్నిహిత్యం ఎంత అనుబంధం ఉందంటే యేసుక్రీస్తుకి, లాజర్కి, ఆ యొక్క మార్తకి, ఆ యొక్క సహోదరులకు చక్కగా కలిసి ఉండి ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా, కుటుంబంలో ఉన్నట్టుగా ఉండేవాడు యేసుక్రీస్తు వాళ్ళతో. చాలా అద్భుతంగా వాళ్ళ ఇంట్లో సహవాసం చేసేవాడు. ఆ యొక్క పట్టణంలో వాళ్ళ ఇంట్లోనికే వెళ్ళేవాడు ఆయన. ఇంకెవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. వాళ్ళందరికీ పేరెట్టేశారు లేసినాముళ్ళు. ఏమంటే ఏసినాముళ్ళు ఇల్లు ఏసుతోనే తిరుగుతారు అంతసేపు. ఆ ఏసినే ఆహ్వానిస్తారు. ఆ ఏ మీటింగ్ ఎట్టినా ఏసే వస్తాడు. వీళ్ళు ప్రాణమే ఏసు, వీళ్ళ గుండెకాయే ఏసు. ఇంక ఏసినాముళ్ళు అని చెప్పేసి పేరెట్టేశారు వాళ్ళు. మార్త, మరియా, చక్కెర, లాజర్కి. అనుకోకుండా పాపం లాజర్ గారు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఒక ఆపత్ బంధువుడుగా, నమ్మకమైన వ్యక్తిగా, ఒక పాస్టర్గా ఉన్నప్పుడు చచ్చిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి కదా. ఎంత దగ్గరగా ఉండాలండి. సపోజ్ ఏదన్నా ఈ కుటుంబంలో జరిగింది అనుకోండి, ఒక పాస్టర్ గారు వచ్చి మిమ్మల్ని దర్శించకుండా ఎలాగొంటుంది? అందరూ వచ్చారు కానీ పాస్టర్ గారు మాత్రం రాలేదు. ఎంత చేశాను ఆయనకి, ఎంత చుట్టూ తిరిగాను, ఎన్ని చేశాను, ఎన్ని సేవలు చేశాను, ఎన్ని మేలు చేశాను, ఎన్ని చేసినా సరే ఆయన నేనంటే దూరం ఉంచాడు. ఆయన కనీసం చిన్న ప్రార్థన చేసి వచ్చి, చిన్న ప్రార్థన చేస్తే ఎంత ఆదరణ ఉండు అని వెంటనే ఆలోచిస్తాం మనం. మామూలుగా సాదాసీదా ఎవరికైనా బాధ వస్తుందని పాస్టర్ గారు రాకపోతే. ఒక బాగా అమితంగా ప్రేమించిన వ్యక్తి చూడండి, ఎంతమంది వచ్చినా లెక్క ఉండదు. కానీ మనం బాగా అభిమానించే వ్యక్తి రాకపోతే మాత్రం బాధ వచ్చేద్దాం. ఎక్కువగా ప్రేమిస్తాం కదా, ఎక్కువగా టైం ఇస్తాం, ఎక్కువగా ఏకాగ్రత అతని మీద పెడతాం. అందుచేత అతను రాకపోతే మనకి చాలా గుండెల్లో బాధగా వస్తుంది. ఎంత ప్రేమించాను కదా, ఎంత ఆదరించాను కదా, ఎంత గౌరవించాను కదా, ఎందుకు నా దగ్గర రాలేదు అని ఎంతమంది వచ్చినా సరే అతని కోసం ఆలోచిస్తూ ఉంటాం. ఈ యొక్క లాజర్ దగ్గర కూడా సిచ్యువేషన్ అలా ఉంది. ఈ లాజర్ చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, గుహలో పెట్టేశారు, ఆ బండరాయి తగిలిచ్చేశారు. ఈయనేమో శుభ్రంగా వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఆ ఎరిసిన వైపు చూస్తూ అటువైపు చూస్తున్నాడు. వెళ్ళలేదు 4 రోజులు తాగే వరకు వెళ్ళలేదు. శిష్యులు చెప్తున్నారు, ప్రభువా, బోధకుడా, లాజర్ చచ్చిపోయాడట, 4 రోజులు అయిపోయింది, బాడీ కుళ్ళిపోతుంది, నువ్వు కనీసం వెళ్ళలేదు. నువ్వు ఆ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తావు కదా, అక్కడికి వెళ్తేనే ఎక్కువ కాలం గడుపుతావు కదా, వాళ్ళతోనే సహవాసం చేసేవాడు కదా, వాళ్ళంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వు వెళ్తలేదండి ప్రభు అని ఆ శిష్యులు వచ్చి గుర్తు చేసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చి సరే వెళ్దాం పదండి అని చెప్పి 4 రోజుల తర్వాత వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. దేనికోసం అంటారు?
దేనికోసం ఆయన వెళ్ళలేదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి ప్రవక్త, ఒక మనుషుడు చనిపోయి గుహలో సమాధి చేయబడి ఉండినప్పుడు కూడా ఆయన ప్రశాంతంగా ఒక ఎత్తైన బండ మీద కూర్చుండి యెరూషలేము వైపు చూస్తున్నాడట. తమ పడవ సముద్రంలో ప్రమాదపు అంచున ఉండినప్పటికీ ఆయన దేవుని యందు పూర్తిగా విశ్రాంతి పొందుకుంటాడు. పడవేమో సముద్రం మధ్యలో ఉంది, అలల చేత కొట్టేస్తుంది, అటు ఇటు ఇటు అటు ఊగిపోతుంది ఆ పడవ. ఈ శిష్యులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు, తెరలు ఎత్తున్నారు, స్టెట్లు ఎత్తున్నారు, కెరటాల్లో పడి వాటర్ అంతా అంతా పడితే బకెట్లు తోడి బయట ఎత్తున్నారు, మళ్ళీ వచ్చేస్తుంది. వాళ్ళు 2 బకెట్లు ఎత్తున్నా 10 బకెట్లు పెడుతున్నాయి. అందులో చాలా భయంకరంగా ఉంది ఆ యొక్క పరిస్థితి. మరణ స్థితిలోకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఈయన మాత్రం ఏం తొందరపడకుండా మూలకి నిద్రపోతున్నాడు. చాలా బాగుంది ఆయనకి. చూడండి, కంగారు పడతలేదు ఆయన. మేల్కొనిన తర్వాత కూడా వెంటనే త్వరగా దానిని ఎదుర్కొంటే కానీ ప్రయత్నించట్లేదట. మేల్కొచ్చింది, లేపరు ఎవరో వెళ్ళి, మేము ఇంత కంగారులో ఉన్నామని చెప్పేసి గబాలు వెళ్ళిపోయి సముద్రం ఆగిపోవాలి లేదు. ఆయన అలాగే నిమ్మలంగా చూస్తున్నాడట, అలాగే చూస్తున్నాడట. ఎల్లవేళ చెదరని విశ్వాసంతో ఆయన ఉన్నాడు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఆ సమాధిలో లాజరు సంగతి ఏం జరగబోతుందో, ఆ సముద్రానికి ఏం జరగబోతుందో, ఇవన్నీ కూడా ముందే తెలిసింది. హల్లెలూయా. ముందే తెలుసు కనుక దేవుని యొక్క చిత్తమంతా ఎరుగున్నాడు కనుక, దేవుని యొక్క ఏర్పాటు ఎరుగున్నాడు కనుక ఈయన దానితో ఎంత మాత్రం కూడా తొందరపడకుండా కంగారు పడకుండా అలాగే ఉన్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రవక్త విలియం బ్రన్హామ్ గారండి బొంబాయి రాకముందు 3 సంవత్సరాల క్రితం ఒక దర్శనం వచ్చింది. బొంబాయి రాలేదు. బొంబాయి వచ్చి గుడ్డోడు కళ్ళు ఎలా తెరుస్తాడో, ఎంతమంది అక్కడ పాల్గొంటారో, ఎంతమంది అక్కడ కూర్చుంటారో, మత పెద్దలు, ఆ మేయర్ ఎలా కూర్చుంటాడో, ఆ కూటంలో ఏం జరుగుతుందో, 5 లక్షల మంది ప్రజలు ట్రాలీలు ఎత్తుకుని వెళ్ళిపోతున్న ట్రాలీలన్నీ వదిలేసి, ఆ స్ట్రెచర్స్ అన్ని వదిలేసి ఏ విధంగా వాళ్ళు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారో, ఇవన్నీ కూడా 3 సంవత్సరాల క్రితమే దర్శనం చూసేశాడు. హల్లెలూయా. 3 సంవత్సరాల తర్వాత ఈయన ఏం చేశాడంటే ఇజ్రాయేల్ టికెట్ తీసుకున్నాడు. ఇజ్రాయేల్ టికెట్ తీసుకుని వెళ్ళిపోదామని, ఇజ్రాయేల్కి ప్రవక్త యొక్క సూచన చూపిద్దామని ఇజ్రాయేల్ బయలుదేరాడు. ఇజ్రాయేల్ బయలుదేరి ఐగుప్తు దేశంలో కైరో అని ఉంటుంది, కైరో దేశంలోకి వెళ్ళిపోయి విమానం ఎక్కేసి కూర్చున్నాడు. టికెట్ తీసేసింది. పెత్రో అని ఒక ఆయన టికెట్ తీసాడండి ప్రవక్తకి ఆ ఇజ్రాయేల్ దేశం రావడానికి. ఈయన విమానం ఐగుప్తు దేశం నుంచి వెళ్ళాలి కాబట్టి ఈయన కైరో వెళ్ళి ఆ విమానంలో కూర్చున్నాడు. కూర్చుంటే పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చి నువ్వు ఫ్లైట్ దిగాను, ఫ్లైట్ దిగు, నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు ఇజ్రాయేల్, అది నీ పని కాదు, దిగిపో ఫ్లైట్ అన్నాడు. ఫ్లైట్ దిగిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు, పరిశుద్ధాత్మ మాట్లాడతలేదు. ఏంటి ప్రభు అని ఆ ఫ్లైట్ పక్కన వెళ్ళిపోయి ఆ మూలకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి చెప్పింది, నువ్వు వెళ్ళేది ఇజ్రాయేల్ కాదు, ఇండియా వెళ్ళాను. హల్లెలూయా. ఇజ్రాయేల్కి వెళ్ళవలసిన ప్రయాణం ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాకి ఎప్పుడైతే నీకు దర్శనం వచ్చి నీకు ఏదైతే ఇండియా దేశంలో జరగబోతుందని చూపించానో అదంతయు జరగబోయే సమయము ఇప్పుడు ఆసన్నమైనది అన్నది. ఆయన ఎప్పుడైతే ఇండియాకి వచ్చాడో, ఇండియాకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి గ్రౌండ్లో కోటాలు పెట్టారు. కోటాలు పెట్టిన తర్వాత 5 లక్షల మంది ప్రజలు హాజరైపోయారు. హాజరైపోయిన తర్వాత ఈయనని ఆ 17 మంది పెటాధిపతులు ఏం చేశారంటే మొత్తం అందరం మాట్లాడేసి సాయంకాల సమయంలో పిలిచారు. ఆ సాయంకాల సమయంలో రావడమే చూసేసాడు ఈయన. ఆ 17 మంది పెటాధిపతులు మాట్లాడింది చూశాడు ఈయన. ఈయన లేచి ఆ గుడ్డోడిని పిలిచి ఆ గేట్ దగ్గర ఉన్న పలానా గుడ్డోడు గేట్ దగ్గర ఉన్నాడు, అడుక్కుంటున్నాడు, అతను డోర్ నెంబర్ ఇది, కలకత్తా నుంచి వచ్చాడు, అతని భార్య పలానా ఇంటి డోర్ పలానా, వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లు పలానా అని చెప్పి మొత్తం అంతా డేటా అంతా చెప్పేవాడికి ఆ గేట్ దగ్గర ఉన్న అడుక్కుంది ఆ యొక్క వ్యక్తిని తీసుకొచ్చి అడిగేది. మొత్తం అంతా చెప్పిందంతా కూడా 100% రైట్. సరే, నీకు ఇదంతా బయలుపరిచిన దేవుడు నీకు చూపిస్తాడని నువ్వు నమ్ముతావని అడిగాడు. ఎస్, ఐ బిలీవ్, నేను నమ్ముతాను, పరిపూర్ణంగా 100% నమ్ముతాను అన్నాడు. దస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, ఈ క్షణంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ గుడ్డి కన్నులు తెరవబడును గాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట పలికాడు ఆ కన్నులో పొరలు అలా రాలి ఆ గుడ్డివాడు కళ్ళు తెరిపడ్డాయి.
ఎప్పుడైతే తెరవబడ్డాడో వెళ్ళి వెంటనే ఆ పట్టణం మీద సెకండ్ ఇచ్చాడు, ఆ జవహర్లాల్ నెహ్రూ సెకండ్ ఇచ్చాడు. ఆ యొక్క పట్టణం అంతా గ్రౌండ్ అంతా తిరిగి సంతోషం ఆనందం గంతులేసి రంకిలేసి దేవుడు నన్ను స్వస్థపరిచాడు, హీల్ చేశాడు, నా గుడ్డిగా నువ్వు తెరిచాడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి మొత్తం ఊరేగించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ యొక్క పీఠాధిపతులు మఠాధిపతులు అక్కడ వచ్చింది. ఆ టైంలో ప్రవర్తన ఎంత వేసదారం చేశారో తెలిసి ఎంత ఏడిపించారో తెలుసండి. నువ్వు గనక ఈ గుడ్డోడు గనక పళ్ళు ఇవ్వకపోతే, ఈ గ్రౌండ్ లో ఉన్న ఏ వ్యక్తిని స్వస్థపరచకపోతే నువ్వు అబద్ధ ప్రవర్తన నిన్ను ఓడించి అవమానించి నిన్ను ఇప్పుడు ఈ దేశానికి పంపిస్తాం, జాగ్రత్తగా. మత మార్పిడి చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని ఎంత బ్లాక్మెయిల్ చేసి మా ఆచారాలు అయ్యి అది ఇది అని చెప్పి ఎన్నో విషయాలు చెప్పుకొని ప్రవర్తన ఎంత టార్చర్ పెట్టారంటే మామూలు టార్చర్ కాదండి. చాలా అవమానపడ్డాడు, చాలా భయంకరంగా నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఇవన్నీ పడుతున్నా సరే ఆయనకి తెలుసు. ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం దర్శనం చూశాడు. ఆ దర్శనం ఆయన జీవితంలో మెదులుతూ ఉంది. ఏం జరగబోతుందని తెలుసు. ఈయన ఏమి అన్ని తిట్టేస్తున్నారు కదా, నా దేవుడిని చూపించమంటావా, నేను రోషంగా బైబిల్ నమ్ముతున్నాను, నేను రోషంగా దేవుడిని నమ్ముతున్నాను, నా దేవుడు అంటే ఏంటి చూపించమంటావా అని ఏమి ఈయన స్టెప్పులు వేసేయలేదు. అది జరిగే వరకు, ఆయన సమయం వచ్చే వరకు మెల్లగా ఉన్నాడు అక్కడ. ఎందుకని ఆయన ఆల్రెడీ ముందుగానే దర్శనం చూశాడు. ఆ దర్శనాన్ని బట్టి ఈయన ఏం జరగబోతున్న సమయం వచ్చే వరకు అలా మౌనంగానే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా సముద్రంలో పడవలో ఏం జరగబోతుందో ముందు దర్శనం చూశాడు. ఆ లాజరు యొక్క ముందు దర్శనం ఎప్పుడో చూసేశాడు. అది 4 రోజుల తర్వాత కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయిన తర్వాత బాడీని కట్టేసేస్తారు, ఆ తర్వాత నన్ను తీసుకెళ్తారు, నేను పిలుస్తాను, ఆ లాజరు బయటకు వస్తాడు. ఇదంతా ముందుగానే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏ మాత్రం కూడా కదలలేదు, మెదలలేదు. ఆ పడవలో శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఆయన నిరీక్షణ కలిగి ఉండే విషయంలో మనం ఏకాగ్రతను విడవకూడదు. కారణము ఇప్పుడు కనుగొన్నాం. అది మన యొక్క పితరుడైన అబ్రహాము ద్వారా అది మనకు ఇవ్వబడింది. ఆ యొక్క వాగ్దానమును ఇచ్చి దానిని గురించి ఒట్టు పెట్టుకున్న దేవుడు ఆయనే దానిని నమ్మకముగా నెరవేర్చువాడై ఉన్నాడు, మరియు ఆయన దాన్ని చేయను. హల్లెలూయా. అబ్రహాం యొక్క సంతానము అనగా శరీర సంబంధముకు యూదులే అనుకుంటారు. అయితే అబ్రహాము నుండి ఇస్సాకు ద్వారా యేసు క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ద్వారా ఆయన లోకమును దీవించబడ్డాడు. దీని గురించి అబ్రహాము ద్వారా నైన సంతానము అనగా యేసు క్రీస్తు ద్వారా ఆయన ద్వారా భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఈ యొక్క నిబంధన కిందకు తేబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము యొక్క నిజమైన సంతానం అందరూ అనుకుంటారట, యూదులే అనుకుంటారట, ఇజ్రాయెల్ దేశమే అనుకుంటారట. కానీ ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, గలతీ పత్రికలో పౌలు గారు కూడా చెప్పాడు ఏమనంటే, అబ్రహాము యొక్క నిజమైన సంతానం ఇస్సాకు కాదు, యూదులు కాదు, ఇస్మాయిలు కాదు. ఆ యొక్క నిజమైన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు అంటున్నాడు. చదువుతాం ఒకసారి, మనం గలతీ పత్రిక చూద్దాం ఒకసారి. బైబిల్ చూపిస్తాను మీకు. అది గలతీ పత్రిక కొంచెం నేను స్పీడ్గా వెళ్తానండి. 3వ అధ్యాయము 16వ వచనం. 3:16. అబ్రహామునకును అతని సంతానముకును వాగ్దానం చేయబడిను, ఆయన అనేకులకు అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పగా నీ సంతానములకు అనలేదు. అంటే నీ సంతానముల కంటే అది బహువచనం, అది అంటే ఎక్కువ మంది అనమాట. అలాగనలేదు ఆయన. నీ సంతానములకు అనలేదు, నీ సంతానము అన్నాడు. అంటే ఒకటే. నీ సంతానము అంటే ఒకటే. ఆ సంతానం ఎవరంటే ఆ సంతానము క్రీస్తు. అంటే ది అబ్రహాము యొక్క సంతానం ఎవరండి? క్రీస్తు అయి ఉన్నాడు. అంటే దేవుని యొక్క నిజమైన అబ్రహాము యొక్క నిజమైన సంతానం ఎవరంటే ఇస్సాకు కాదు, ఇస్మాయిలు కాదు. నిజమైన సంతానం ఎవరండి? క్రీస్తు. అంటే ఆయన అసలు వాగ్దానం చేసిందే అబ్రహాముకి, క్రీస్తుని. విత్తనం తొక్కతో అవసరం కాదని మెసేజ్ లో